రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో మన టీమిండియా తడబడింది. బౌలర్స్ బాగానే రాణించినప్పటికీ బ్యాట్స్మెన్ చేతులెత్తేయడంతో మన వాళ్ళు ఈ మ్యాచ్ను 26 పరుగుల తేడాతో ఓడిపోయారు. అంటే ఈ ఓటమి వల్ల అయితే ఇప్పుడు సిరీస్ ఇంకా ఓపెన్గానే ఉంది. ఇంగ్లాండ్ వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు. దీంతో ప్రజెంట్ 5 టీ20ల సిరీస్ 2-1గా మారింది. ఈ మ్యాచ్లో అయితే ఇంగ్లాండ్ బౌలర్స్ మన టీమిండియా బ్యాట్స్మెన్ పూర్తిగా అవుట్ప్లే చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్లో మరింత పదునుగా అనిపించింది. ఎస్పెషల్లీ కంట్రోల్డ్ అగ్రెషన్ చూపించారు. ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ టీం సెట్ చేసిన 172 రన్స్ టార్గెట్ను చేసి చేయలేకపోయారు. అండ్ ఇదైతే మరి అంత పెద్ద టార్గెట్ కాదు. ఈ గ్రౌండ్లో చూసుకుంటే యావరేజ్ స్కోర్ 189 ఉంది. బట్ మన టీమిండియా మాత్రం 172 రన్స్ టార్గెట్ను చేసి చేయలేకపోయారు. సో దీనికి ఆబ్వియస్ రీజన్ ఏంటంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ యొక్క ఇనేబిలిటీ. నిజంగా వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయారు. మెయిన్లీ మ్యాచ్లో మన టీమిండియా మిడిల్ ఓవర్స్లో చాలా తడబడింది. రన్స్ ఎక్కువ కొట్టలేకపోయారు. అలాగే మన బ్యాట్స్మెన్ అవుట్ అయిన విధానం చూసుకున్నా సరే కాస్త డిసప్పాయింట్ చేసింది. సో ఖచ్చితంగా మన టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గర నుండి అనుకున్న స్థాయిలో పెర్ఫార్మెన్స్ రాలేదు. బట్ మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోవడానికి ఇది ఒక్క రీజనే కాదు, ఇంగ్లాండ్ వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగా వేశారు. అట్ ది సేమ్ టైం కండిషన్స్ కూడా మన టీమిండియాని మ్యాచ్లో బ్యాక్ ఫుట్ మీద పెట్టింది. సో లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకుంటే మన వాళ్ళకి డ్యూ ఫ్యాక్టర్ రూపంలో కండిషన్స్ బాగా అనుకూలించాయి. దీనివల్ల 2 మ్యాచ్లో చేజ్ పాసిబుల్ అయింది. కానీ మ్యాచ్ కోసం కండిషన్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయని చెప్పి మనం ప్రివ్యూ వీడియోలోనే మాట్లాడుకున్నాం. అండ్ అనుకున్నట్టే డ్యూ ఫ్యాక్టర్ అంత ఎక్కువగా కనిపించలేదు. దీనివల్ల ఇంగ్లాండ్ బౌలర్స్కు బాగా బాల్ గ్రిప్ అయింది అండ్ మన టీమిండియా బ్యాట్స్మెన్ డామినేట్ చేయగలిగారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ విషయంలో కాస్త గ్యాంబ్లింగ్ తీసుకుంది. మెయిన్లీ డ్యూ పడట్లేదని తెలిసినా సరే ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. సో లాస్ట్ 2 డేస్లో చూసుకుంటే గ్రౌండ్లో పెద్దగా డ్యూ పడలేదంట. బట్ ఈ విషయాన్ని అయితే మన టీమిండియా ఇగ్నోర్ చేసింది. లాస్ట్ 2 మ్యాచెస్లో చేసే గెలిచారని చెప్పి ఈ మ్యాచ్లో కూడా చేసింగ్ తీసుకున్నారు. మెయిన్లీ మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోతేనే బాగుంటుందని చెప్పి మన వాళ్ళు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఇప్పుడు కూడా ముందు బ్యాటింగ్ చేయాలా లేకపోతే ఫీల్డింగ్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది. మెయిన్లీ కండిషన్స్ అర్థం చేసుకోవడానికి కాస్త డిఫరెంట్గా ఉంటాయని చెప్పి మనమైతే టాస్ ఓడిపోవాలని కోరుకున్నాం. బట్ అదైతే జరగలేదు. మన టీమిండియా టాస్ గెలిచింది అండ్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా మరోసారి ఫీల్డింగే తీసుకున్నాడు. అయితే సర్ప్రైజింగ్లీ టీంలో చేంజెస్ చూసుకుంటే మాత్రం మన వాళ్ళు మళ్ళీ స్పిన్ కాంబినేషన్ మార్చలేదు. ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకురాలేదు. కేవలం హర్షదీప్ సింగ్ రెస్ట్ ఇచ్చే అతని ప్లేస్లో షమీని తీసుకొచ్చారు. సో నేనైతే ఈ విధంగా మార్పు చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక స్పిన్నర్ను కూర్చోబెట్టి ఎక్స్ట్రా పేసర్ని తీసుకొస్తారేమో అనుకున్నా. అట్ ది సేమ్ టైం శివం దుబే మరి రమణ్దీప్ సింగ్ ఇద్దరు పేస్ ఆల్రౌండర్స్ని కూడా బెంచ్ మీద కూర్చోబెట్టారు. సో సింపుల్గా చెప్పాలంటే మన టీమిండియా కాంబినేషన్లో పెద్దగా మార్పులు చేయలేదు. కానీ పిచ్ చూసుకుంటేనేమో కంప్లీట్లీ ఫ్లాట్గా కనిపించింది. అసలు గ్రాస్ కవర్ అనేది లేకుండా పిచ్లో ఎలాంటి జీవం లేకుండా కనిపించింది. సో ఇలాంటి హాట్ పిచ్ మీద భారీ స్కోర్లు వస్తాయని చెప్పి మనం అందరం ఎక్స్పెక్ట్ చేసాం. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ టీం కూడా తమ బ్యాటింగ్ అలానే స్టార్ట్ చేసింది. ఇనీషియల్గా ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయినా ఆ తర్వాత డకెట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మన టీమిండియా బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేసి పవర్ ప్లేలో చితక్కొట్టేశాడు. సో గత 2 మ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే సార్ ఒక ఇంగ్లాండ్ ఓపెనర్ దగ్గర నుండి మంచి పెర్ఫార్మెన్స్ వచ్చింది. డకెట్ కేవలం 28 బంతుల్లోనే 51 పరుగులు చేసి ఇంగ్లాండ్ టీంకి చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు. మెయిన్లీ బట్లర్ మరియు డకెట్ మధ్య 76 పరుగుల భారీ పార్ట్నర్షిప్ చూసాం. సో ఈ పార్ట్నర్షిప్ వల్ల అయితే ఇంగ్లాండ్ టీం చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది అండ్ ఈజీగా 200 కొట్టేస్తారేమని కూడా అనిపించింది. బట్ ఇప్పుడైతే వరుణ్ చక్రవర్తి జాస్ బట్లర్ వికెట్ తీశాడో ఆ తర్వాత ఇంగ్లాండ్ టీం యొక్క పతనం స్టార్ట్ అయింది. మరోసారి వాళ్ళ మిడిల్ ఆర్డర్ మన స్పిన్నర్స్ నాడేందుకు చాలా తడబడ్డారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 మ్యాచెస్లో వాళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాస్తో కూస్తో కంట్రిబ్యూట్ చేశారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ వాష్డ్ అవుట్. కేవలం లియామ్ లివింగ్స్టన్ మాత్రం ఒక ఎండ్లో నిలబడ్డాడు. కానీ అదంలో చూసుకుంటే మాత్రం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ దగ్గర మన టీమిండియా స్పిన్నర్స్ వేసిన బౌలింగ్కు ఆన్సర్ లేకుండా పోయింది. సో హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్ అండ్ బ్రైడెన్ కార్స్ ఈ 4 కూడా స్పిన్నర్స్ అవుట్ అయిపోయారు. మెయిన్లీ వరుణ్ చక్రవర్తి మరోసారి బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. ఏకంగా ఈ మ్యాచ్లో 5 ఫర్ తీసుకున్నాడు. సో బట్లర్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే డకెట్ని అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. అండ్ వికెట్ పడే టైంకి చూసుకుంటే ఇంగ్లాండ్ టీం 10 ఓవర్స్లో 87 రన్స్ చేసి 3 వికెట్లు మాత్రమే కోల్పోయారు. అండ్ ఒక టైంలో 108 పరుగులు చేసి 3 వికెట్లో చాలా స్ట్రాంగ్గా కనిపించారు. కానీ ఎప్పుడైతే రవి బిష్ణు ఒక గూగుల్తో హ్యారీ బ్రూక్ నోట్ చేశాడో ఆ తర్వాత వరుస పెట్టి వికెట్లు పడిపోయాయి. వెంటనే వరుణ్ చక్రవర్తి బ్యాక్ టు బ్యాక్ తను వేసిన 2 ఓవర్స్లో వికెట్ల పండుగ చేసుకున్నాడు. మిగిలిన అతను వేస్తున్న గూగులీస్ను అసలు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా పిక్ చేయలేకపోతున్నారు. సో క్లియర్లీ ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే వరుణ్ చక్రవర్తిని ఆడడంలో క్లూలెస్గా కనిపించారు. అతను ఏ బాల్ వేసినా సరే వికెట్ ఇస్తామన్నట్టు బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మొత్తం 4 ఓవర్స్ బౌలింగ్ చేస్తే 24 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇదైతే అతనికి కంబ్యాక్ చేసిన తర్వాత రెండో 5 ఫర్. అంటే తను ఆడిన చివరి 10 మ్యాచ్లో 2 సార్లు 5 వికెట్ ఆల్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ అతను కంబ్యాక్ చేసిన తర్వాత ఆడిన 10 మ్యాచ్లో మొత్తం 27 వికెట్లు పడగొట్టాడంట. సో నిజంగా వరుణ్ చక్రవర్తి అయితే సిరీస్ ఆఫ్టర్ సిరీస్ చాలా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. మెయిన్లీ ప్రతి మ్యాచ్లో కూడా మన టీమిండియాకి మిడిల్ ఓవర్స్లో వికెట్లు అందిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు తన టీ20 కెరియర్లో కేవలం 16 మ్యాచ్లు ఆడినప్పటికీ 2 సార్లు 5 వికెట్ ఆల్స్ తీసుకున్నాడు. ఈ ఫీట్ ద్వారా అయితే అతను భువనేశ్వర్ కుమార్ మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు రికార్డ్ని ఈక్వల్ చేశారు. వీళ్ళిద్దరు కూడా ప్రీవియస్గా మన టీమిండియా తరపున 2 సార్లు 5 వికెట్ ఆల్స్ తీశారు. అయితే ఇలా ఒక ఎండ్లో వరుణ్ చక్రవర్తి వికెట్లు తీస్తున్నప్పటికీ అదర్ ఎండ్లో మాత్రం లివింగ్స్టన్ ఒక గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 24 బాల్స్లోనే 43 రన్స్ చేశాడు. అండ్ అతను ఆడిన ఇన్నింగ్స్ వల్ల ఇంగ్లాండ్ టీమ్ స్కోర్ 170 దాటింది.
అదే అతను కూడా అదే ఫ్లోలో అవుట్ అయిపోయింటే వాళ్ళ టీమ్ స్కోర్ 150 కూడా దాటేది కాదు. సో లివింగ్స్టన్ అయితే రవి బిష్ణోయ్ని టార్గెట్ చేశాడు. అతను వేసిన ఒకే ఓవర్లో 2 సిక్స్లు కొట్టాడు. మేలీ మన స్పిన్నర్స్ని టార్గెట్ చేస్తే తను ఆడిన ఇన్నింగ్స్లో 5 సిక్సర్లు కొట్టాడు. కానీ 18 ఓవర్ల హార్దిక్ పాండ్యా లివింగ్స్టన్ స్పీడ్కు బ్రేక్ వేసి తన వికెట్ని పడగొట్టాడు. సో లివింగ్స్టన్ అవుట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ టీమ్ స్కోర్ 150 దాటలేదు, 147 రన్స్ దగ్గర ఉన్నారు. అండ్ ఈ టైంలో మన టీమిండియా కనుక ఇంకో వికెట్ తీసుకుంటే ఇంగ్లాండ్ టీం ఆల్అౌట్ అయిపోయేది. కానీ చివరిలో అదిల్ రషీద్ మరియు మార్క్ వుడ్ వీళ్ళిద్దరూ చెరో 10 రన్స్ కొట్టారు. అండ్ వాళ్ళ చిన్న చిన్న క్యామ్ ఇన్నింగ్స్ వల్ల వాళ్ళ టీమ్ స్కోర్ 171 వరకు వెళ్ళిపోయింది. సో ఇంగ్లాండ్ టీం యొక్క చివరి వికెట్ తీయడంలో మన టీమిండియా బౌలర్స్ కొంతవరకు ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మన బౌలర్స్ అయితే మంచిగానే కంబ్యాక్ చేశారు. ఒకనొక టైంలో ఇంగ్లాండ్ టీం ఈజీగా 200 కొడతారేమో అనిపించింది. కానీ వరుణ్ చక్రవర్తి 5 వికెటాలు తీయడం వల్ల మన వాళ్ళు కంబ్యాక్ చేశారు. అండ్ ఆల్సో అతనితో పాటు అక్షర్ పటేల్ మరియు హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. ఈవెన్ కంబ్యాక్ ఇచ్చిన షమి కూడా 3 ఓవర్స్లో 25 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో షమి స్కిల్ విషయంలో అయితే పెద్దగా తేడా కనిపించలేదు. ఆ పేసే కాస్త డ్రాప్ అయింది. అంటే కన్సిస్టెంట్గా 135+ వేయలేకపోయాడు. అట్ ది సేమ్ టైం షమి బౌలింగ్కి పిచ్ పెద్దగా సూట్ అవ్వలేదు. తక్కువ బౌన్స్ ఉంది. దీనివల్ల షమి కంబ్యాక్లో వికెట్లు పడలేదు. బట్ స్టిల్ అతనైతే చాలా వరకు డీసెంట్ బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్కి అయితే స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత మన బౌలర్స్ కంబ్యాక్ చేశారు. మేలీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బట్లర్ వికెట్ పడిన తర్వాత బౌలర్స్ను బాగా రొటేట్ చేశాడు. 11 ఓవర్లు అభిషేక్ శర్మకు బౌలింగ్ ఇవ్వడం అండ్ దెన్ మన మెయిన్ స్పిన్నర్స్ని రొటేట్ చేసిన తీరు అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ ఆల్సో మన వాళ్ళు ఫీల్డింగ్ చూసుకున్న ఫస్ట్ 2 మ్యాచెస్లోనే ఈ మ్యాచ్లు కూడా బాగా చేశారు. సో ఫస్ట్ హాఫ్ అంతా మన టీమిండియాకు బాగానే నడిచింది. కానీ చేజింగ్లోనే మన వాళ్ళు తడబడ్డారు. మేలీ మిడిల్ ఓవర్స్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. సో మరోసారి అయితే ఓపెనర్ సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు. వరుసగా 3వ మ్యాచ్లో కూడా షార్ట్ బాల్గా అవుట్ అయిపోయాడు. అలాగే అభిషేక్ శర్మ చూసుకుని 5 4లు కొట్టినప్పటికీ 24 పరుగులు చేసిన అతను 4 ఓవర్లు అవుట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 14 పరుగులు చేసిన అతను కూడా అవుట్ అయిపోయాడు. సో మన టీమిండియాకి అయితే పవర్ ప్లేలో 51 పరుగులు వచ్చినప్పటికీ 3 వికెట్లు పడిపోయాయి. మేల్ ఇంగ్లాండ్ పేస్ బౌలర్స్ పవర్ ప్లేలో చాలా తెలివిగా బౌలింగ్ చేశారు. లాస్ట్ మ్యాచ్లో వేసినట్టు ఒకటే పేస్తో వేయకుండా పేస్ వేరియేషన్ చేశారు. సో మన సంజు శాంసన్ వికెట్ చేసుకుంటే అతనైతే ఎక్స్ట్రా పేస్కు బీట్ అయిపోయాడు. కానీ తర్వాత అభిషేక్ మరియు సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరైతే డిసీవ్ అయిపోయారు పేస్ వేరియేషన్ వల్ల. సో క్లియర్లీ ఇంగ్లాండ్ పేస్ బౌలర్స్ అయితే తమ గేమ్ ప్లాన్ మార్చుకున్నారు. లాస్ట్ మ్యాచ్లో పూర్తి అగ్రెషన్తో బాల్ని విసిరేసేవారు. కానీ మ్యాచ్లో మాత్రం కాస్త తెలివితేటలు చూపించారు. పిచ్చికి తగ్గట పేస్ వేరియేషన్ చేసి మన టీమిండియా బ్యాట్స్మెన్ బాల్తో కొట్టించారు. అయితే గేమ్ చేంజింగ్ మూమెంట్ మాత్రం తిలక్ వర్మ వికెట్. నిజంగా అదిల్ రషీద్ ఒక బ్రిలియంట్ బాల్ వేశాడు. ప్యూర్ లెగ్ స్పిన్తో తిలక్ వర్మని కంప్లీట్లీ డిసీవ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అసలు తిలక్ వర్మ బాల్ అంత అలా టర్న్ అవుతుందని చెప్పి అనుకోలేదు. సో క్లియర్లీ సెకండ్ హాఫ్లో అయితే పిచ్ కాస్త స్లోగా మారి స్పిన్ బౌలర్స్కి హెల్ప్ చేసింది. మేలీ ముందే చెప్పుకున్నాం, ఆ డ్యూ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల బాగా కలిసి వచ్చింది ఇంగ్లాండ్ స్పిన్నర్స్కి. వాళ్ళైతే బాల్ని చాలా బాగా గ్రిప్ చేశారు. ఇక తిలక్ వర్మ అవుట్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు టెస్ట్ ఫార్మాట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. బోత్ హార్దిక్ పాండ్యా మరియు సుందర్ ఇద్దరు కూడా చాలా డాట్ బాల్స్ ఆడారు. మేలీ వాషింగ్టన్ సుందర్ చూసుకుంటే 15 బంతులు ఆడితే 6 పరుగులే చేశాడు. అండ్ హార్దిక్ పాండ్యా కూడా స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో మన టీమిండియాకు పవర్ ప్లేలో 51 పరుగులు వచ్చినప్పటికీ ఆ తర్వాత 9 ఓవర్స్లో కేవలం 49 పరుగులు మాత్రం వచ్చాయి. అంటే మిడిల్ ఓవర్స్లో మన వాళ్ళు కనీసం 6 రన్ రేట్తో కూడా బ్యాటింగ్ చేయలేకపోయారు. అండ్ దీనివల్ల చివరి 5 ఓవర్లు వచ్చేసరికి రిక్వైర్డ్ రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. ఇన్ఫాక్ట్ 5 ఓవర్స్లో 72 రన్స్ కొట్టవలసిన సిచ్యువేషన్. సో డెత్ ఓవర్స్ వచ్చేసరికి గేమ్ చాలా వరకు ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్ళిపోయింది. దీంతో చివరి హార్దిక్ పాండ్యా కొన్ని బౌండరీస్ మరియు సిక్సర్లు కొట్టినప్పటికీ పని అవ్వలేదు. ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ పేసర్స్ లాస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్స్ ఈ మ్యాచ్లో చేయలేదు. గేమ్ తమ చేతిలోంచి బయటికి వెళ్లకుండా చూసుకున్నారు. సో క్లియర్లీ మన టీమిండియా బ్యాట్స్మెన్ అయితే కాస్త ఎక్స్ట్రా కాషియస్గా ఆడారు. హార్దిక్ పాండ్యా, సుందర్ మరియు అక్షర్ పటేల్ ముగ్గురు కూడా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఈవెన్ హార్దిక్ పాండ్యా చివరిలో చాలా హార్డ్గా ప్రయత్నించాడు. బట్ వర్కౌట్ కాలేదు. 35 బంతులు 40 పరుగులు చేసినప్పటికీ అవి సరిపోలేదు. మీలా రిక్వైర్డ్ రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. సో మన వాళ్ళు అయితే చాలా డీప్గా తీసుకెళ్లి గేమ్ని ఫినిష్ చేద్దామనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ టీం మన వాళ్ళని ఫినిష్ చేశారు. మిగిలిన వాళ్ళ బౌలర్స్లో చూసుకుంటే జేమీ ఓవర్టన్ 4 ఓవర్స్లో 24 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ బ్రేడెన్ కాస్ట్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్ ఫామ్ని కంటిన్యూ చేశాడు. 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఇంగ్లాండ్ పేసర్స్ అయితే ఈ మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ జాఫ్ రాచర్ కంబ్యాక్. లాస్ట్ మ్యాచ్లో అతను 60 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. కానీ మ్యాచ్లో 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ మార్క్ వుడ్ చూసుకున్న 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంగ్లాండ్ బౌలర్స్ కాస్త ఆన్ టార్గెట్ బౌలింగ్ చేశారు. అంటే లాస్ట్ మ్యాచ్లో ఎక్కువగా షార్ట్ బాల్స్ ట్రై చేశారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే స్టంప్ టు స్టంప్స్ బౌలింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఆ పేస్ వేరియేషన్ చేశారు. దీనివల్ల బాగా వర్కౌట్ అయింది. తన ప్యూర్ లెగ్ స్పిన్ బౌలింగ్తో డెడ్ పిచ్ మీద కూడా బాల్ బేవచ్చంగా టర్న్ చేశాడు. 4 ఓవర్స్లో 15 రన్స్ మాత్రం ఇచ్చి ది మోస్ట్ ఇంపార్టెంట్ తిలక్ వర్మ వికెట్ తీసుకున్నాడు. సో ఇంగ్లాండ్ బౌలర్స్ దగ్గర నుండి అయితే చాలా మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. మన బ్యాట్స్మెన్ ఫలానా బౌలర్ని టార్గెట్ చేద్దాం, ఆ బౌలర్ దగ్గర నుండి రన్స్ కొడదామని ఆప్షన్ ఇవ్వలేదు. అందరూ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. అదే లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మన వాళ్ళు జాఫ్ రాచర్ లాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఎక్కువ రన్స్ కొట్టారు. కానీ మ్యాచ్లో వర్కౌట్ అవ్వలేదు. సో క్లియర్లీ ఇంగ్లాండ్ బౌలింగ్ అయితే మ్యాచ్కి ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళైతే కండిషన్స్ తగ్గట్టు ఈ మ్యాచ్లో చాలా ప్రాపర్గా బౌలింగ్ చేశారు. కానీ మన బ్యాట్స్మెన్ కండిషన్స్కి తగ్గట్టు బ్యాటింగ్ చేయలేకపోయారు. బట్ ఎనివే మ్యాచ్ ఓడిపోయినంత మాత్రం ఎండ్ ఆఫ్ ది సిరీస్ కాదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఇప్పుడు సిరీస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది. నెక్స్ట్ మ్యాచెస్లో 2 జట్ల మధ్య కాంపిటీషన్ వేరే లెవెల్కి వెళ్తుంది.
సో మన వాళ్ళు మ్యాచ్లు గెలుస్తున్నంతసేపు వీక్నెసెస్ గురించి ఎవరో మాట్లాడుకోరు, కానీ మ్యాచ్ ఓడిపారు కాబట్టి ఆ వీక్నెసెస్ గురించి మాట్లాడుకుంటారు. మేలీ సంజు శాంసన్ మరియు సూర్యకుమార్ యాదవ్ యొక్క ఫామ్ గురించి మాట్లాడతారు. అండ్ డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే మనకి రింకు సింగ్ లాంటి బ్యాట్స్మెన్ లేకపోవడం లోటు కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఈ మ్యాచ్ వల్ల. సో క్లియర్లీ మన వాళ్ళైతే మ్యాచ్లో ఓటమి నుండి ఎంతో కొంత నేర్చుకోవాలి. చూడాలి మరి మన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో కంబ్యాక్ చేస్తారా లేకపోతే ఇంగ్లాండ్ టీమ్ ఈ సిరీస్ని ఎక్కువ చేస్తారనేది.